హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, పెళ్ళైన కొత్తలో ఏ సమయాలలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా దీని గురించి ఒక అవగాహన ఉంది, కొంతమందికి కంప్లీట్ అవగాహన అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పెళ్ళైన కొత్తలోనే ఒక 1 month 2 month లోనే వీళ్ళు కన్సీవ్ కావడం, తర్వాత 1 year లో పిల్లలు పుట్టడం, ఆ విధంగా వాళ్ళ లైఫ్ అనేది కొనసాగుతుంటుంది. చాలా మంది అనుకుంటారు మ్యారేజ్ అయినాక కొద్ది రోజులు మంచిగా ఎంజాయ్ చేసి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు పిల్లలు అనేది ఆ లైఫ్ లోకి రావాలని అనుకుంటారు. బట్ పొరపాటున చాలా మంది కూడా ఎగ్జైట్మెంట్ కో, టెన్షన్ కో, ఆగలేకనో ఏదో విధంగా కలవడం, దీనివల్ల చాలా మంది కూడా కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. కొంతమంది ఇష్టం లేకపోతే తీసేసుకుంటూ ఉంటారు, పిల్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది అలాగే ఎందుకు అలా తీసేసుకోవడం అని చెప్పేసి కొంతమంది కంటిన్యూ కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది అడుగుతుంటారు, ఇలా చేయడం వల్ల మాకు అంటే మాకు తెలుసు, బట్ ఏంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, దీనివల్ల మేము సెక్యూరిటీగా కండమ్స్ లాంటివి వాడుతున్నాము, కానీ దానివల్ల మాకు సరైనటువంటి ఫీలింగ్ అనేది రావడం లేదు. సో ఏ సమయాల్లో కలవకుండా ఉంటే బాగుంటుంది, ఏ సమయాల్లో కలిసినా పర్వాలేదు, ఇలాంటి దాని గురించి చెప్పడం చాలా మంది అడుగుతుంటారు. ముఖ్యంగా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్త్రీల యొక్క డేట్ వచ్చినాక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1వ తారీఖు అనుకుందాం, వాళ్ళు 1వ తారీఖు డేట్ వచ్చిన తర్వాత 1 నుంచి సుమారుగా 5 రోజుల పాటు ఈ ఋతు సమయం అనేది ఉంటుంది వీళ్ళకు. 5 నుండి మరొక 5 రోజులు అంటే 10వ తారీఖు సుమారుగా చెప్తున్నాను, ఎందుకంటే 2 days నేను ఇంకా వెనక్కి చెప్తున్నాను. 10 నుండి 12 సుమారుగా 12, ఈ 12 నుంచి 16, బట్ నేను 18 వరకు చెప్తున్నాను. 12 నుంచి 18 ఈ రోజులలో వీరికి ఈ అంటే అండం రిలీజ్ అనేది జరుగుతుంటుంది. నేను అంటే ఎక్కువ కొంతమంది స్త్రీలు ఏమవుతుందంటే ఈ మధ్యలో 14 to 16 మధ్యలో జరుగుతుంది. బట్ ఏంటంటే చాలా మందికి వీర్యకణాలు అనేవి ఒకసారి స్త్రీ గర్భంలోకి వెళ్ళిన తర్వాత సుమారుగా 24 నుంచి 48 గంటల పాటు అవి లైవ్గా ఉంటాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే 12 తో చెప్తున్నాను, 12 to 18 days. ఈ 12 to 18 డేస్లలో మాత్రమే స్త్రీలకు ఈ అండం అనేది రిలీజ్ అయ్యి ఆ రోజు మాత్రమే అవి లైవ్గా ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ 18 days తర్వాత కనుక ఎలాంటి అంటే స్పర్మతో కనుక అవి కలవనట్లయితే, వీర్యకణాలతో కనుక కలవనట్లయితే అవి చనిపోవడం అనేది జరుగుతుంది, ఆ అండం అనేది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఆఫ్టర్ 18 తర్వాత మళ్ళీ మరో ఎన్నిసార్లు కలిసినా కూడా ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి డేట్ వచ్చిన తర్వాత 12 నుండి 18 రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలా ఉండనట్లయితే పొరపాటున మీరు మిస్ అయ్యి, చాలా మంది అడుగుతుంటారు, సార్ ఒక్కసారి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా అని. ఈ రోజులలో ఈ 12 నుంచి 18 రోజులలో ఒక్కసారి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి చాలా మంది కూడా అడుగుతుంటారు, నేను ఒక్కసారి కలిసాను సార్ కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకసారి కలిస్తే వస్తుందా, ఇలాంటి డౌట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి దీనికి ప్రెగ్నెన్సీ టైం, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కనుక మీరు కలిసినట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు, కొంతమంది ఉంటారు సార్ మా పిల్లలు పుట్టడం లేదని చెప్పి రోజు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ 18 తర్వాత కానివ్వండి, లేదంటే ఈ 12 బిఫోర్ కానివ్వండి, ఎన్నిసార్లు కలిసినా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే 100% లేదు. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీకు అవసరమా అవసరం లేదా అన్నదాన్ని డిసైడ్ చేసుకొని ఆ రోజులు మాత్రం మీరు కొంచెం సేఫ్టీగా ఉంటే మాత్రం సరిపోతుంది. అంతేగాని పొరపాటున కలిస్తే కనుక ఏదైనా ఒకసారి పిల్స్ వాడండి, బట్ రెగ్యులర్గా పిల్స్ వాడితే కనుక చాలా రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ స్త్రీలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా కావచ్చు, లేదంటే గర్భాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు, ఏదైనా కావచ్చు ప్రాబ్లం. కాబట్టి ఈ పిల్స్ అనేటివి కూడా మీరు రెగ్యులర్గా వాడకూడదు. చాలా మంది కూడా ఇదే మిస్టేక్ చేస్తుంటారు, పొరపాటున కలిసాము ఆపుకోలేకపోయినాము అందుకని పిల్స్ వాడుతున్నాము. దానికి బదులుగా మీరు కాండమ్స్ వాడుకోవచ్చు, దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి చాలా మంది కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో తెలియచేయాలి, ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన లేదు. ఈ కాలంలో ఏంటంటే వాడు మ్యారేజ్ కాకముందు కూడా 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఈ పిల్లలు కూడా ఈ ఏజ్ వాళ్ళు కూడా సార్ మేము ఇట్లా కలిసాను సార్ అనుకోకుండా అంటున్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్స్, ఆ టైమింగ్స్ అవన్నీ ఇలా వస్తున్నాయో నాకు అర్థపడడం లేదు. బట్ దీనివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కూడా తర్వాత. కాబట్టి ఆ సఫర్ అనేది లేకుండా ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లోనే చేసుకొని, పొరపాటున ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగినప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా మీరు పాటించాలి. మ్యారేజ్ తర్వాత కూడా కొంత టైం మేము ఆగాలి అనుకున్న వాళ్ళు మీరు ఎన్ని నెలలైనా ఆగవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఈ టైం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కనుక మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వద్దనుకొని కొంతమంది అబార్షన్ సంబంధించిన వేస్ కూడా వెళ్తుంటారు. అలా ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల కూడా గర్భసంచిలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేయము, అలాంటి చేయడం కూడా మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.